మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి మీద విపరీతమైన కులాన్ని అంటగట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ మధ్య జరిగినటువంటి సంఘటన మీరందరూ కూడా చూశారు. సాయి కృష్ణ అనే వ్యక్తిని మిస్ అయ్యాడు అని చెప్పడం జరిగింది. దాన్ని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఒక నాయకుడు ఒక తప్పుడు ఫోటో చూపించి ఇతను ఇలా చనిపోయాడని చెప్పి ఫోటో చూపించాడు. ఆ చనిపోయిన వ్యక్తి అతని చేత చనిపోయిన వ్యక్తి ఆ ఫోటో నవీన్ రెడ్డి అని అతను, అంటే అతని మీద కేసులు నమోదైంది. ఆ నవీన్ రెడ్డి ఫోటో చూడండి, ఇది ఒక ఫోటో. ఇతను నవీన్ రెడ్డి అని అతను. ఈ ఫోటో చూపించి మన వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇతను చనిపోయింది, ఇతను సాయి కృష్ణ అని చెప్పారు. ఇతను నవీన్ రెడ్డి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సాయి కృష్ణ వచ్చి పరామర్శించాడు. ఓకే, మిస్ అయ్యాడు, పరామర్శించాడు, బాగానే ఉంది. ఈ నవీన్ రెడ్డి అని చంపినప్పుడు నవీన్ రెడ్డి దగ్గర ఎందుకు పరామర్శించలేదు అని అడుగుతా ఉన్నా. ఆయన రెడ్డే కదా, మరి రెడ్డి మీరు రెడ్డి కదా, ఎందుకు పరామర్శించలేదు? కళ్యాణ్ గారు రాలేదు, కాపు చనిపోయిన అతను కాపు పట్టించుకోలేదు అని అంటున్నారు. అది చనిపోయాడో లేదో నిర్ధారణ లేదు. మరి దాని వెంటనే సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు అధికారులను పిలిచి వెంటనే సిట్ వేశారు. ఆ సిట్లో నిజ నిర్ధారణ తేలుతాయి. సీఎం గారు కూడా వాళ్ళ ఫ్యామిలీని పిలిపించుకొని మాట్లాడారు. మీకు సరైన న్యాయం చేస్తామని చెప్పారు. అతను ఎంతటి రౌడీ షీట్ అయినా కానీ మేమందరం కూడా హ్యూమన్ రైట్స్ ప్రకారం లాకప్ డెత్కి ఎవరు కూడా అంగీకరించారు. దాన్ని నిజ నిర్ధారణ తేలనియండి. అప్పుడు ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుంది. ఏది జరిగినా కళ్యాణ్ గారి మీద మాట్లాడటం ఏంటండి? కులాన్ని ఆపాదించడం అంటే కాపు కులం మన ఎలక్షన్స్లో 90% 100% పవన్ కళ్యాణ్ వెంట ఉన్నారు. దాన్ని ఎట్లా కొట్ట కళ్యాణ్ గారి కూటమి నుంచి బయటకు వచ్చేటట్లేరు. కాబట్టి కాపుల్ని డివైడ్ చేయాలంటే మాట్లాడితే కాపులు ఉన్నటువంటి వైఎస్ఆర్పీ నాయకుల చేత కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చిన మాట్లాడించడం, రెచ్చగొట్టడం, ఏదో చేయడం మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, ఎలక్షన్ ముందుల జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడాడు? పేదవాళ్ళకి పెత్తందారులకి మధ్యన పోటీ అన్నాడు. రాయలసీమలో నేను అడుగుతా ఉన్నా, రాయలసీమలో పెత్తనం చేసేది ఎవరండి? రెడ్లు. అంటే అది ఎవరు చెప్పిన మాట అయినా రెడ్లే. అంటే రెడ్లకి పెత్తందారులు రెడ్లు, పేదవాళ్ళు మిగతా కులవాళ్ళు, పేద కుటుంబం వాళ్ళు. అంటే నువ్వు రెడ్ల మీద పెత్తందారుల మీద నువ్వు పోటీ చేయమని చెప్పి అన్నావు కదా. అంటే నువ్వు రెడ్లని నువ్వు దూరం పెట్టినట్టే కదా. రెడ్ల మీద నువ్వే రెచ్చగొట్టావు. అంటే రెడ్ల మీద నీ ఒపీనియన్ ఏదో చెప్పాలి. నేను ఈ ప్రెస్ ముందు నేను అడుగుతా ఉన్నా. ఈ రకంగా కులాలు మతాలు తీసుకొచ్చి రెచ్చగొట్టే ప్రయత్నం చేయటం మంచి పద్ధతి కాదు. ఇప్పుడు సీఎం ఎట్లా అయ్యారండి? మీరు ఒక కులంతో అయ్యారా? అట్లానే ఆ రోజు రాజశేఖర్ గారు సీఎం అయ్యారంటే అన్ని కులాలతో అయ్యారు. చంద్రబాబు గారు సీఎం గారు అంటే అన్ని కులాలు ఓట్లేస్తే అయ్యారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అన్ని కులాలు కావాలని అంటున్నారు. అన్ని కులాలు కావాలని అంటున్నారు. అంటే కాపులు అంటే నాకు ఇష్టం లేదనే ఆయనకి. బేసిక్గా బ్యాక్గ్రౌండ్ కాపులు, దానికి ఎవరు కాదనరు. అంటే కాపుల్ని దూరం చేయాలనుకుంటున్నారేమో, ఎవరి వల్ల కాదు. పవన్ కళ్యాణ్ అంటే అందరికీ కాపులకు మనసులో ఉంది. దాన్ని చెదరగొట్టేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ఒకటే జనసేన నాయకుడిని కోరుకుంటా ఉన్నా, మన నాయకుడి గురించి కావాలని ప్రచారం చేసి దాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం అందరం పోరాడదాం. ఎవరైతే
మన నాయకుల గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళ మీద మనం పోరాడదాం. మీ వెనకెత్తి నేనుంటా. మనం అందరూ కలిసి మన నాయకుడి విషయం ఎవరు ఏం మాట్లాడినా కానీ ఊరుకునే సమస్య లేదు. మరి ఈ విషయంలో బాలినేని శ్రీనివాసరెడ్డి అనేవాడు జనసేన ఉన్నటువంటి కార్యకర్తలకి వెనకెత్తు ఉంటాడని చెప్పిన కూడా ఈ సభాముఖంగా తెలియదు, ఈ పత్రికా ముఖంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా. కాపు సోదరులు అందరూ కూడా కళ్యాణ్ గారిని ఓన్ చేసుకున్నారు. దానికి ఈ నాయకులు ఏదో మీటింగ్లు పెట్టి మేము ఇది చేసినట్టు నమ్మే పరిస్థితి లేదు. అయితే కాపులు లేరు. గతంలో ఎవరైనా చేశారా కులంతో రాజకీయాలు? ఏమి రాజకీయాలండి? కులం కూడు పెడుతుందంటండి. కులం కోసం కాదండి ఇది. ఒక కులం కాదు. ఒక నాయకుడు ఎదగాలంటే అన్ని కులాలు కావాలి. కాకపోతే బేసిక్గా ఆయన కులం అనేది వెనక్కి ఉంటుంది. ఆయనకు మనసులో ఉంటుంది మన కులం అని. ఎవరికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఉండొచ్చు, ఎవరికైనా ఉండొచ్చు. కానీ ఇది కరెక్ట్ కాదు. కావాలని కులాన్ని రెచ్చగొట్టడం, కులాన్ని లాగటం అసలు ఏ పని అండి? ఒకసారి చనిపోయిన వ్యక్తి దాని మీద కులం ఏందండి? అది గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలా? గవర్నమెంట్ టేక్ యాక్షన్. సిట్ చేశారు, దాని మీద యాక్షన్ తీసుకుంటారు. ఇదేంది దొంగ ఫోటోలు చూపించి ఇటు చనిపోయారు అని చెప్పారు. అది చనిపోయిన వ్యక్తి కూడా చంపిన వ్యక్తిని తీసుకొచ్చి ఫోటో చూపించడం ఏందండి? ఇది మంచి పద్ధతి కాదు. మేమందరం కూడా జనసైనికులు అందరం కూడా మేము ఎదుర్కొనే దానికి సిద్ధంగా ఉన్నాం.